వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో F7 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ చూపిస్తున్నాం. సో క్రియేట్ పోకో వాళ్ళ వెబ్సైట్కి ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ లో ఇక్కడ 3 కలర్ ఆప్షన్స్ వస్తాయి, బ్లాక్, వైట్ అండ్ సైబర్ సిల్వర్ కలర్. సో సైబర్ సిల్వర్ కలర్ కి లిమిటెడ్ ఎడిషన్ కూడా ప్యాటర్న్ బాగుంది, లుక్ కూడా బాగుంది. మెయిన్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, 7550 mAh, చాలా పెద్ద బ్యాటరీ పోయి, చాలా పెద్ద బ్యాటరీ. అండ్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఆఫర్ సప్లై చేసాక ఇట్లా 30,000కి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, 7550 mAh బ్యాటరీ, 90W టర్బో చార్జర్తో పాటు కూడా వస్తుంది. IP68, 66, 68 అండ్ 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 6.83, 1.5K POLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 MP సోనీ వాళ్ళ IMX 882 కెమెరాతో పాటు వస్తుంది. 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు వస్తుంది. సో 6 years దాకా కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండొచ్చు. అండ్ 22.5 watts దాకా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఆ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ పోకోల వెబ్సైట్లో అయితే మీరు పర్చేజ్ అయితే చేసుకోలేరు, కానీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సేల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ బై ఆప్షన్ కూడా ఉంది, కార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే ఇక్కడ 2GB అండ్ లైక్ 12GB అండ్ 2GB షో వేరియంట్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇంతకుముందుకు సైబర్ సిల్వర్ కలర్ ఎడిషన్ చూపించిన అది కూడా అవైలబుల్ ఉంది. ఇదైతే పక్క యాడ్ అయితే చేసుకోవచ్చు, ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. ఓన్లీ లైక్ చిన్న డ్రాబ్యాక్ అంటే లైక్ 30,000ల లైక్ మీకు నార్మల్గా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ తక్కువ ఇస్తాయి 30,000 దాటిన తర్వాత. సో అవి తక్కువ ఉండేవి. మోస్ట్లీ మీరు యాప్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ డైలీ యూజ్ చేసే యాప్స్ లైక్ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ ఉంటాయి, సపరేట్గా అన్ఇన్స్టాల్ చేస్తాం. ఒకటి రెండు ఉంటాయి అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే, నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకుని అయిపోతుంది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో నాకైతే పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు, డ్రాబ్యాక్స్ అయితే ఏం కనిపించలేవు. మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే స్మార్ట్ ఫోన్కి బ్యాటరీ 7550 mAh బ్యాటరీ ఉంది కదా. సో పీక్స్ అనుకోవచ్చు. 90W ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఫుల్ డే కాకుండా అలాగా యావరేజ్ యూజర్కి అయితే ఇట్లా ఈజీగా 2.5 days వచ్చే అవకాశాలు, కొంతమందికి 2 days కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే నేను మోస్ట్లీ కాల్స్కి అండ్ పేమెంట్స్ అవిటికే చూస్తాను, సోషల్ మీడియా అవిటికే చూస్తాను. మోస్ట్లీ ఎక్కువ లైక్ స్క్రీన్ ఆన్ టైం లైక్ నాకు 3 hours 2 hours అట్లా ఉంటుంది. సో 75 mAh బ్యాటరీ అంటే ఈజీగా 2.5 days కూడా రావచ్చు అనమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ర్యాపిడోస్, క్యాబ్స్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, స్విగ్గీ, జొమాటో ఇవి బ్రాండ్స్లా, వాళ్ళకి ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటాను. బ్యాటరీ పరంగా చూసుకుంటూ ఊకే ఛార్జింగ్ పెట్టుకొని పవర్ బ్యాంక్ పెట్టుకొని తిరగాల అట్లాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటాను. ఛార్జింగ్ కూడా ఛాన్స్ సేపు ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు, ఒక రికమెండేషన్ చేస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా మంచి కాంపిటీషన్ ఉందా మార్కెట్లో అంటే చాలా మంచి కాంపిటీషన్ ఉంది. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట, అది కూడా ఐక్యూ నియో 10. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ 32,000కి వస్తుంది. సో అదే ప్రైస్ కేటగిరీకి ఆఫర్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా 7000 mAh, అక్కడ 550 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. సో ఇది ఐక్యూకి వచ్చేసరికి అయితే మోస్ట్ ఏంటంటే గేమింగ్ సెటిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ గేమింగ్ కోసం కావాలి అంటే గిట్లపై మీరు ఐక్యూ తీసుకోవచ్చు అన్నమాట, ఐక్యూ నియో 10. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ GT70 స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ 8GB అండ్ 2GB షో వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 7000 mAh బ్యాటరీ. కానీ ఇక్కడ ఏంటంటే యూనిక్నెస్ ఏంటంటే 120 watts ఛార్జర్ వస్తుంది అండ్ 4K 60fps దాకా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ రియల్మీ వాళ్ళ జర ప్రీమియం బాగానే ఉంటుంది. సో 120 watts ఛార్జింగ్ అయితే చాలా తొందరగా కూడా అయిపోతుంది, కానీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుని వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ 4 5G, ఇది 30,000కి వస్తుంది. అంటే తక్కువకి వస్తుంది కాబట్టి రికమెండేషన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా నుంచి మోటరోలా Edge 60 Pro 8GB అండ్ 2GB షో వేరియంట్, ఇది కూడా 30,000కి వస్తుంది. ఇక్కడ మీకు 3 50 MP కెమెరాలు వస్తున్నాయి, 1.5 కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 4 దిక్కులో కూడా కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది కూడా 6000 mAh బ్యాటరీతో పాటే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్స్ నథింగ్ నుంచి అమ్మడమే. సో నథింగ్ నుంచి సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రైస్ తక్కువగా వస్తుంది, 30,000కి వస్తుంది. బ్యాటరీ అయితే నార్మల్ లైక్ 5000 mAh బ్యాటరీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే
50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ లెన్స్తో పాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ అంటే సింపుల్ చెప్పాలంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి. అండ్ ఇలా గ్లైఫర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కొంచెం యూనిక్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ చెప్పండి. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 14 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. సో ఇది కూడా వన్ ఆఫ్ గుడ్ ఆప్షన్స్. ఇక్కడ 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇది బ్యాటరీ కోసం మనిషి అయితే ఇది కొంచెం బెటర్ అన్నట్టు 30,000 అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనే పోకోకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రమే వేరే ఎవరైతే పోటీ అయితే ఇస్తలేరు. సో 550 mAh బ్యాటరీ కొంచెం ఎక్కువనే వస్తుంది, ప్లస్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి ఒక 2 స్మార్ట్ ఫోన్స్ కావాలంటే కంపారిజన్ చేసుకొని లైక్ ఐక్యూ కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మోటోలో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, రియల్మీ జీటీ స్మార్ట్ ఫోన్ కంపేర్ చేసుకోవచ్చు. అనుకోండి ప్రాసెసర్లు బ్యాటరీ కెపాసిటీ కూడా సిమిలర్గా ఉన్నాయి, దగ్గర ఉన్నాయి కాబట్టి లైక్ 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి సో అవి కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. నా ఒపీనియన్లో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫ్రెండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని చెప్పేసి ఒక లైక్ అయితే పక్కా చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.